హాయ్ అందరికీ. ఈరోజైతే బాబు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏమేమి ఇచ్చేసాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏదైనా ట్రై చేయాలనిపిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్కైనా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీస్ అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతాయి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ మిల్క్ పెట్టేసుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి గ్రీన్ పీస్ విత్ మష్రూమ్ కాంబినేషన్తో ఇద్దామనుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మంచి హై ప్రోటీన్ కాబట్టి మనకి మష్రూమ్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే గ్రీన్ పీస్ కూడా మంచిది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి గ్రీన్ పీస్ సీడ్స్ ఎక్కువ ఉన్నవి బాగా వచ్చేస్తాయి, అంటే చిక్కుళ్ళు అలాంటివి ఖచ్చితంగా ఇవ్వండి. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, ఒక చిన్న సైజ్ ఆనియన్ లేదంటే మీడియంది అయితే హాఫ్ ఆనియన్ వేసి గ్రీన్ పీస్ వేసి మష్రూమ్స్ వేయండి. ఇవి మంచిగా మగ్గిన తర్వాతకి కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను నేను, కొద్దిగా కొంచెం పసుపు, అంతే. కుక్ చేసిన రైస్, బేసిక్ స్పైసెస్ ఏమి నేను ఇంకా హడావిడిగా ఏమి ఎక్కువ స్పైసీగా వేయనండి. ఎందుకంటే ఇంకా లైట్గానే తింటారు పిల్లలు కాబట్టి ఇంట్లో ఉన్న మామూలుగా ఉన్న స్పైసెస్ తోటే చేస్తాను. బట్ మంచి మంచి వెజిటేబుల్స్ మీకు అంటే వెజిటేబుల్ కాంబినేషన్ కొన్ని బాగుంటాయి. అందులోనూ ఈ గ్రీన్ పీస్, మష్రూమ్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసే అన్నీ కూడా మంచి కాంబినేషన్ రెసిపీస్ అన్నట్టు, పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఇంకా రైస్ అయితే కంప్లీట్ చేశాను. నేను నైటే, మార్నింగ్ నాకు టైం ఉండదు కాబట్టి నైటే నేను ఒక 1 కప్పు వరకు అయితే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. పెసరపప్పు కూడా వెరీ హై ప్రోటీన్ ఉంటుంది, పప్పులు చాలా మంచిది. సో కొంచెం కనే వరకు కొద్దిగానే చేశాను, మిగిలింది మిన్నుకి తనలు వేసినాక చేయొచ్చులే అనేసి జస్ట్ నేను మిక్సీలో ఒక కొంచెం అల్లం ముక్క, హాఫ్ పచ్చిమిర్చి, 2-3 వెల్లిపాయలు, ఒక 1 టైం గ్రైండ్ చేశాను. కచ్చపచ్చ అంటాం చూడండి, అలా చేయాలి. బాగా స్మూత్గా బ్యాటర్ లాగా ఏం చేయకండి. తర్వాతకి ఇందులో కొన్ని ఆనియన్స్, హాఫ్ ఆనియన్స్, కొంచెం పాలకూర కూడా ఒక హాఫ్ కప్ పాలకూర, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం నేను ఏమంటారు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కలర్ఫుల్గా బాగుంటానికి అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను, అంతే. ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, మంచి క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీనెస్ అంటే క్రిస్పీగా ఉండాలంటేనేమో రైస్ ఫ్లోర్ వేయండి. లేదు మా పిల్లలు క్రిస్పీగా తినరు, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఇష్టం అంటే గోధుమ పిండి వేయండి. ఒక హాఫ్ కప్పు, ఇప్పుడు నేను కొంచెమే వేసుకున్నాను కాబట్టి ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వేసేయండి సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక ప్యాన్ పైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి జస్ట్ కలర్ఫుల్గా ఉండాలి. అండ్ నువ్వులు కూడా మంచి ఐరన్ ఉంటుంది. నువ్వులు ఈ విధంగా వేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కొంచెమైనా తినేస్తారు. ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులలో చాలా మంచిది. అందుకని జస్ట్ కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ విధంగా వేసి ప్యాన్ పైన సిమ్లో పెట్టేసి ఈ విధంగా రోటీలాగా చేశాను. చిన్న చిన్న ప్యాన్ కేక్ రోటీ అనుకోండి. నేను రైస్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వచ్చింది, వీట్ ఫ్లోర్ వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మూంగ్ దాల్ తోటి ఇలా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. క్రిస్పీనెస్ ఇష్టపడే వాళ్ళైతే రైస్ ఫ్లోర్ చెప్పాను కదా, లేదంటే నార్మల్గా 2 సైడ్ గోల్డ్ కలర్ అయిన తర్వాతకి ఇంకా తీసేయడమే, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా అసలు అంటే ఇంకా మనం అయితే నానబెట్టి డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవచ్చు, మిక్సీ పట్టకుండా పర్లేదు. పిల్లలకి కొంచెం కచ్చపెచ్చగా ఉంటేనే బాగుంటుంది అనేసి మిక్సీ పట్టేస్తాను. సో ఈరోజు మంచి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను, తక్కువ టైంలో అండ్ హెల్దీగా మంచి ప్రోటీన్ లంచ్ బాక్స్ అన్నట్టు. ఈరోజు ఇంకా రైస్ ఒక 2 చేశానండి, అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఎక్కువ ఏం చేయలే, అదేంటి ఇది తింటే సరిపోతుందిలేండి. ఇంకా పాలకూర, ఆకుకూరలు తినప్పుడు కూడా జస్ట్ కొద్దిగా అందులో అన్నిట్లో వేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈవెన్ మనం ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఉన్నా కూడా మంచిగా పాలకూర అయితే హాట్ వాటర్లో నుంచి తీసి మిక్సీ పట్టేసి ప్యూరీ టైప్ లాగా వేయండి. అండ్ కలర్ఫుల్ దోశ, ఇడ్లీ అవుతాయి అన్నట్టు. ఆకుకూరలు ఖచ్చితంగా ఏదో రకంగా ఇవ్వడానికి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అయినా ఏదైనా తినట్లేరా అని ఏం చేయకండి. నెక్స్ట్ ఇంకా మిల్క్లో నేనైతే బెల్లము, ఇంకా నేను హార్లిక్స్ ఇస్తారా అంటే నేను హార్లిక్స్ అలాంటివి ఏమి ఇవ్వనండి. బెల్లము, ఇంట్లో చేసుకున్న నట్స్ పౌడర్, అంతే.